శ్రీ దక్షిణామూర్తిని తప్పనిసరిగా 5 చిహ్నాలతో అలంకరించాలని శిల్ప సహస్రం సూచిస్తుంది. అవి నుదిటిపై ఉన్న రత్నం అంటే మణి, చెవిరింగులు అంటే కుండలాలు, కంఠహారాలు అంటే కాంతిక, చేతులు మరియు కాళ్లపై ఉన్న కంకణాలు అంటే రుచక, నడికట్టు అంటే మేఖల. ఈ ఆభరణాలు ఆధ్యాత్మిక శక్తి, సహనం, దాతృత్వం, నైతిక ధర్మం, జ్ఞానానికి ప్రతీకగా చెప్పబడ్డాయి. దక్షిణామూర్తి ఉత్తరాభిముఖులై ఉంటారు. ఉత్తరం అంటే దిశ. ఆ దిశలో కూర్చున్న స్వామిని చూస్తూ ఉన్న వారికి వెనక భాగాన దక్షిణ దిశ అంటే యమ దిశ, మృత్యు దిశ. దీని భావం ఎవరు దేవుని వైపు చూస్తారో వారు యముని వైపు చూడరు, అంటే మృత్యువు వారి దగ్గరకు రాదు. యముని చూపు మనపై పడకుండా స్వామి చూపు నిఘా వేస్తుంది. అజ్ఞానమే మృత్యువని ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఆత్మస్వరూపాన్ని ఎరుగకపోవటమే మృత్యువు. ప్రమాదం వై మృత్యుమహం బ్రహ్మి. యముని సైతం శాసించిన మృత్యుంజయుడే దక్షిణామూర్తి. దక్షిణ అంటే దాక్షిణ్య భావం. ఏ దయ వలన దుఃఖం పూర్తిగా నిర్మూలమవుతుందో ఆ దయను దాక్షిణ్యం అంటారు. ఈ లోకంలో శాశ్వతంగా దుఃఖాన్ని నిర్మూలించగలిగే శక్తి భగవంతునికి మాత్రమే ఉంటుంది. ఆ శక్తే దాక్షిణ్య భావం. దాక్షిణ్య భావం ప్రకటించిన రూపమే దక్షిణామూర్తి. అన్ని దుఃఖాలకు కారణం అజ్ఞానం. అజ్ఞానం పూర్తిగా తొలగిపోతేనే శాశ్వత దుఃఖ విమోచనం. ఆ అజ్ఞానం తొలగించే జ్ఞాన స్వరూపమే దక్షిణామూర్తి. గురువారం నాడు స్వామివారికి ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఆది గురువు అయిన దక్షిణామూర్తిని సూచిస్తూ ఆది శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని రచించారు.